మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे పుత్రా ప్రద్యుమ్న, శంబరాసురుని పుత్రుని వధించున్నట్లుగా శంబరాసురుని అంత తేలికగా వధించలేవు. శంబరాసురుడు దురాచారి, అధర్ముడు, అనాచారి. అయినప్పటికీ మహాయోధుడు అతడు. అతడు మహాపరాక్రమవంతుడు, శౌర్యవంతుడు. అందుకే అతడు దేవతలపై విజయం సాధించాడు ప్రద్యుమ్న. ఆ శంబరాసురుని వద్ద శక్తివంతమైన అస్త్రశస్త్రాలున్నాయి. ముఖ్యంగా అతని వద్ద ఒక అమోఘ అస్త్రం ఉన్నది. దాని పేరు ముద్గర. ముద్గర? పుత్రా ప్రద్యుమ్న, ఇప్పుడు మనం ఆ పార్వతీదేవిని శరణు వేడుకోవాలి నాయనా. ఈ అస్త్రాన్ని ఛేదించే కవచాన్ని కేవలం పార్వతీదేవే ప్రసాదించగలదు. మనం ఆమెనే స్మరించాలి నాయనా. రా వెళదాం. దయగనవే హే జగదంబ, కరుణించు శ్రీ జగదంబ. సురమునులు కొలిచే జనని, అనవరతము బ్రోవుము జనని. మది నిండా నీవేలే విశ్వాగ్రగణ్య. దయగనవే హే జగదంబ, కరుణించు శ్రీ జగదంబ. మది నిండా నీవేలే విశ్వాగ్రగణ్య. తల్లి దీవించవే మము శాంభవి. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः. అందరి జనని వందనమిదిగో గైకొనుమా. ఆశ్రితులందరి మొరవినవేమి ఓ మాతా. విజయ స్వరూపిణి మాం పాహి. శక్తి స్వరూపిణి మాం పాహి. దయగను మా మాతా, ఓవిను మా మాతా, మాతా.
జగదీశ్వరి వై మము పాలించవే జననీ బ్రహ్మ విష్ణు మహేశులు బ్రహ్మా విష్ణు మహేశులు నిన్ను కొలిచేరు కదా ఓం జగదంబా పాహి దీవెనరియగదమ్మ బ్రోవగరావమ్మ అమ్మ మముదరి చేర్చమ్మా నీదగులీలలోన నీదగులీలలోన విలసిల్లేను జగం ఓం జగదంబా పాహి జయ జగదీశ్వరి వై మము పాలించవే జననీ బ్రహ్మ విష్ణు మహేశులు బ్రహ్మా విష్ణు మహేశులు నిన్ను కొలిచేరు కదా ఓం జగదంబా పాహి ఆగమ నిగమ విధాయిని నువ్వేలే మాత శృతి సారము నీవమ్మా నీదు గాధలే శరణం నీదు గాథలే శరణం మమ్ముగాంచవమ్మా ఓం జగదంబా పాహి దయగనవే హే జగదంబ కరుణించు శ్రీ జగదంబ దయగనవే హే జగదంబ కరుణించు శ్రీ జగదంబ మది నిండా నీవేలే విశ్వాగ్రగణ్య తల్లి దీవించవే మమ్ము శాంభవి జగదంబా పాహి జగదంబా పాహి ఓం జగదంబా గౌరీ దీవించమ్మా రుక్మిణీ నందన కళ్ళు తెరు. ప్రణామం మాత. విజయీ భవ. నీ ప్రార్థనలకు ప్రసన్నురాలనై నేను నీకు దర్శనమిచ్చాను. ఇకపైన నీ మనోభీష్టములన్నీయూ నెరవేరుతాయి. కానీ మాత, శంబరాసురునకు నాకు జరగబో మహాసంగ్రామంలో నేనెలా విజయాన్ని సాధించగలను? ఎందుకంటే తమరే శంబరాసురునకు తమ తపో నిర్మితమైన ముద్గరను ప్రసాదించినారు. ప్రద్యుమ్న, నా ముద్గర ఎప్పుడూ నిష్ప్రయోజనము కానేరదు. కాని జగత్కళ్యాణార్థమై నేను నీకు కోరిన వరమును ప్రసాదిస్తున్నాను. ఇప్పుడు నీవు శంబరాసురునిపై అవశ్యం విజయం సాధించగలవు. ఎప్పుడైతే నా వరమును దురుపయోగము గావిస్తూ శంబరాసురుడు నీపైన ప్రయోగిస్తాడో అప్పుడు నా ముద్గర నీ శరీరమునకు ప్రదక్షిణము గావించి నా వద్దకు మరలి రాగలదు. తమరికి నా ధన్యవాదములు మాత, ధన్యవాదములు. ఎవరిదో
అట్టహాసం. ఎవరు నన్ను పరిహసించే సాహసం చేస్తున్నారు? నేనే పరిహసిస్తున్నాను శంబరాసురా. నేనంటే ఎవరు? ఎదురుగా ఎందుకు రావడం లేదు? మీరు వలె దాక్కుని ఎందుకు నవ్వుతున్నావు? నేనే కాల పురుషుడను, కాలుడను. నీ మృత్యువును అర్థమైందా? కాలపురుషుడా? మృత్యువా? అవును శంబరాసురా, నేను కాలుడను, నీ కాలుడను, నీ మృత్యువును. నా కాలుడివా? నీవు అవశ్యం మాయావివి, కృష్ణుని మాయవి. నన్ను భ్రమింపజేయడానికి వచ్చావు, నా ఆత్మవిశ్వాసాన్ని భంగపరచడానికి వచ్చావు. కానీ నా గురించి నీకు తెలియదు. నా శక్తులు నీకు అవగతం కాదనుకుంటాను కాలపురుషా. నేను శంబరాసురుడను. కాలశంబరుడంటారు నన్ను, కాలశంబరుడు. ఎందుకంటే నేను కాలమునే జయించినాను, కాలముపై విజయం సాధించాను, సాక్షాత్తు మృత్యువునే జయించాను. నేను అమరుడను, అమరుడను. ఇంత సంహారము జరిగిన తర్వాత కూడా నీ గర్వము అహంకారము చావలేదా? శంబరాసురా, నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? చింత చచ్చినా పులుపు చావలేదని. మూర్ఖ, నేను మాయాని పొరపాటును కూడా తలంచకు. నేనే మాయని కాను. నేనే అంతిమ సత్యాన్ని, అంతిమ సత్యాన్ని. చూడు, జాగ్రత్తగా చూడు. శంబరాసురా, మౌనం వహించావే. చెప్పు, ఏం చూసావు నువ్వు? నీకు నీ వినాశన దృశ్యాలన్నీ కనిపించాయా? నా మౌనానికి కారణం నాకు విశ్వాసం కలగడం లేదు. నీవు నిజంగా కాలపురుషుడివే అయితే ఇంతకు ముందెందుకు కనిపించలేదు? ఈ హఠాత్ దర్శనమేమిటి? శంబరాసురా, నేను కొంతమందికే కనిపిస్తాను. అది దివ్య దృష్టి ఉన్న వాళ్ళకే. తర్వాత ఏమిటి కాలపురుష? తర్వాత ఎవరికి అంతం సమీపిస్తుందో వారికి కనిపిస్తాను. అంటే మరణ సమయం ఆసన్నమైన వాళ్ళు నన్ను చూడగలుగుతారు. అర్థమైందా శంబరాసురా?
ఏమైనది ఏమైనది స్వామి? ఆ ప్రద్యుమ్నుడొచ్చినాడా? మాయావతి, మాయావతి, నేను ప్రద్యుమ్నుణ్ణి వధిస్తాను, అవశ్యం వధిస్తాను. నీవు నిశ్చింతగా ఉండు, నిశ్చింతగా ఉండు. నేను ప్రద్యుమ్నుణ్ణి వదిలిపెట్టను, వదిలిపెట్టను, వదిలిపెట్టను. నేడు తన మృత్యువును చేరుకోవడానికి ప్రద్యుమ్నుడు అతి ఉత్సాహం చూపిస్తున్నాడు. ప్రద్యుమ్న, ఈ అశుభ సంకేతములు ఎందుకు గోచరిస్తున్నాయి స్వామి? ఈ దినము సుదినము కాదు, ఈ దినము సుదినము కాదు స్వామి. నేడవశ్యం ఏదో అనర్థము జరగనున్నది. నీవు సత్యము వచించినావు మహారాణి. అవశ్యం నేటి దినం అశుభదినమే, కాని మాకు కాదు. ఆ కృష్ణపుత్రుడైన ప్రద్యుమ్నునకు అవశ్యం నేడా కృష్ణపుత్రుడు మా చేతిలో మరణిస్తాడు, అవశ్యం మరణిస్తాడు. మహారాణి, మేము యుద్ధానికి వెళ్తున్నాం. హారతితో పాటు నీ ముఖమునందు దరహాసము చూడాలనుకుంటున్నాం. నీవు నన్ను నవ్వుతూ సాగనంపాలి. ఏమది, నీవు మాకు శుభవచనములు పలుకవా? విజయులై తిరిగి రండి స్వామి, విజయులై తిరిగి రండి. శంబరాసుర మహారాజుకి, శంబరాసుర మహారాజుకి, శంబరాసుర మహారాజుకి,
శంబరాసుర మహారాజ్ కి జై, శంబరాసుర మహారాజ్ కి జై, శంబరాసుర మహారాజ్ కి జై, శంబరాసుర మహారాజ్ కి జై. ప్రభు, ఉమ్, ఇప్పుడు శంబరాసురుని వధ జరగబోతున్నదా? ఆ, అవును దేవి. కానీ ఇదేమీ హర్షించదగింది కాదు. హ్మ్? శంబరాసురుడు మామూలు మనిషి కాడు. అతడు తేజస్వి, మహాబలశాలి అయిన యోధుడు. నేను ఇటువంటి తేజోవంతుణ్ణి మానవలోకానికి పంపినప్పుడు నేనతనికి బలమును బుద్ధిని ప్రసాదిస్తాను. ఆ జీవి నుండి నేను ఎల్లప్పుడూ ఒక్కటే ఆశిస్తాను. అతడు ఉత్తమ మానవుడు కావాలని, అతడు పొందిన ఆ మానవ రూపంలో తనకు తానుగా మానవ సేవకై ఉపక్రమిస్తాడని. కాని అలా జరగలేదు దేవి, అలా జరగలేదు. అదే సామాన్య ప్రజానీకానికి జరిగినట్టయితే ఎప్పుడూ వారు ధర్మమార్గమును తప్పి చెరించరు కదా. అదే బాధాకరం, అదే బాధాకరం. మానవులు మాయామోహములను వీడితే అప్పుడీ ప్రపంచం స్వర్గమే అవుతుంది. కాని మానవులలోని కామ ప్రవృత్తి, వారి అధికార వ్యామోహం అలా ఉండనీయడం లేదు. అది నీవు చూస్తూనే ఉన్నావుగా. త్రిలోకాధిపత్యం కోసం శంబరాసురుని ప్రయాస, అతని మనోకాంక్ష యొక్క ప్రతి సంకేతము కలియుగ భవిష్యవాణి. కలియుగ భవిష్యవాణా? ప్రభు, అంటే కలియుగంలోనూ శంబరాసురుని వంటి అధికార వ్యామోహం గలవారుంటారా? దేవి, ఈ యుగంలో అధికార వ్యామోహం గలవాడు కేవలం ఒక్క శంబరాసురుడే. కలియుగంలో వేల కొద్దీ శంబరాసురులు ఉంటారు. వారు అధికారం కోసం తమ సంతానాన్ని సైతం బలి చెయ్యడానికి వెనుకాడరు. అధికారం మానవత్వాన్ని ఉద్ధరించడం కోసమే ఉన్నది. కానీ కలియుగంలో అధికారం వెనుక ఉద్దేశ్యం కేవలం తమను తాము ఉద్ధరించుకోవడమే అవుతుంది. అధికార మార్గం అధర్మ మార్గమే అవుతుంది. అధికార దాహం యావత్ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అనుదినము మానవత్వం వినాశనమనే అధపాతాళానికి తోసివేయబడుతుంది. మరి వినాశ మార్గంలో పయనించే మానవులను నివారించడానికి ఏ ఉపాయమూ లేదా స్వామి? అలాంటి వినాశకర శక్తులను అంతం చేయడానికి ఎవరు ముందుకొస్తారు ప్రభు? కాలమే నిర్ణయిస్తుంది దేవి, కాలమే నిర్ణయిస్తుంది. కాలనియమాన్ని అనుసరించి తప్పు చేసేవాడెంతటి వాడైనా ఏదో ఒకనాడు తప్పక శిక్షను అనుభవిస్తాడు. కాలమనే అతీత శక్తి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది నిశ్చల నిశ్చయం దేవి. ఇదే పరిస్థితిని
శంబరాసురుడు కూడా ఎదుర్కొనబోతున్నాడు. ఇప్పుడు చూద్దాం ప్రద్యుమ్నుని చేతిలో శంబరాసురుని వధ ఎలా జరుగునున్నదో. ప్రద్యుమ్న! ఓరి వైరిపుత్ర, నీ పితృదేవుడు నా పుత్రుడైన మాయాసురుణ్ణి వధించి నాతో శత్రుత్వమును పెంచుకున్నాడు. ఇప్పుడు నీవు కూడా నా పుత్రులందరినీ వధించి శత్రుత్వపు అగ్నిగుండంలో ఆజ్యం పోసినావు. ఒకవేళ కృష్ణునికి నాకెంతమంది పుత్రులున్నారో అంతమంది పుత్రులుండుంటే నేను వారందరినీ నాశనం చేస్తా. ఓరి దైత్యరాజా, నీ వంటి పాపులను వధించడానికి నేను ఒక్కడినే చాలు. ముందు నాతో యుద్ధం చెయ్యి. ఒకవేళ నాలో నిన్ను పదే పదే జీవింపజేసే మాయాశక్తి కనుక ఉండుంటే అప్పుడు నేను నిన్ను ప్రతిసారి జీవింపజేసి వధిస్తూ ఉండేవాణ్ణి. అప్పుడు గాని నా పుత్రుల ప్రతీకారం పూర్తి కాదు. కానీ నేను వివశుణ్ణి. అందుకే నేను నిన్ను నా అస్త్రాలతో వధిస్తాను. అప్పుడు నీ శరీరం నుంచి స్రవించే రక్తంతో నా పుత్రుడికి తిలాంజలి సమర్పిస్తాను. నీవు నీ పుత్రుల వియోగమునకు బాధపడుతున్నావు. నేను నీ బాధను చూడలేకపోతున్నాను దైత్యరాజా. అందుకే నిన్ను కూడా వారి చెంతకు పంపిస్తాను. దాడి చెయ్యండి. ప్రభు, శంబరాసురుడిప్పుడు ఏ అస్త్రం ప్రయోగించుటకు సిద్ధపడుతున్నాడు? సదాశివునితో సహా సకల దేవతలు కలవరం చెందుతున్నారు.
ఆ భయంకరాస్త్రం పేరు నాగాస్త్రం. నాగాస్త్రమా? అవును దేవి, నాగాస్త్రమే. ఆ అస్త్రము మహాభయంకర సర్పముల ప్రభావిత మాయ. మరి శంబరాసురుడు ఆ మాయాస్త్రమును ఎలా పొందినాడు? దేవి, ఆ అస్త్రమును స్వయంగా పరమేశ్వరుడే శంబరాసురునకు ప్రసాదించినాడు. హటులనా? అందుకేనా సదాశివుడు శంబరాసురుడు ఆ అస్త్రమును స్మరించినప్పుడు కలత చెందినాడు? మరిప్పుడు ప్రద్యుమ్ని రక్షించేదెవరు? ఆ సర్పమాయకు ఒక అద్భుత ఉపాయమున్నది, గరుడమాయ. ప్రద్యుమ్నుడు ఆ గరుడమాయను స్మరించినట్లయితే శంబరాసురుని ఆ మాయ నిశ్చయంగా వీగిపోతుంది. ప్రభు, ఒకవేళ ఏ విషసర్పం వల్లనైనా ప్రద్యుమ్నునకు హాని కలిగితే? ప్రద్యుమ్నునిపై దాని ప్రభావం ఉండదు దేవి. ఎందుకంటే స్వయంగా నాగదేవతే ప్రద్యుమ్నునకు ఒక వరమిచ్చినాడు. అతని మీద ప్రపంచంలోని ఎలాంటి విషసర్పము, వృశ్చికము తదితర విషజీవుల యొక్క విషము ఎలాంటి ప్రభావమూ చూపదు. కనుక శత్రువు యొక్క ఆ అస్త్రము ప్రద్యుమ్నునికి ఎలాంటి హాని కలిగించలేదు. ఓం గరుడేశ్వరాయ నమః. ఓం గరుడేశ్వరాయ నమః. ఓం గరుడేశ్వరాయ నమః. శంబరాసురునికి సరైన సమయంలో సరైన సమాధానమిచ్చాడు. హహ, ప్రద్యుమ్నుడిప్పుడు గరుడమాయను ప్రయోగించాడు.
ప్రభు, ఆ శంబరాసురుడు అధర్మయుద్ధము చేస్తున్నాడు. దేవి, అధర్ముడైన శంబరాసురుడి నుంచి నీవు ధర్మయుద్ధాన్ని ఎలా అపేక్షించగలవు? శంబరాసురుడు తన మాయాశక్తులన్నింటినీ అన్ని విధాలుగానూ ప్రయోగిస్తాడు. మరి ప్రద్యుమ్నుడు వాని మాయలను ఎందుకు తిప్పికొట్టుటలేదు ప్రభు? దేవి, ప్రద్యుమ్నుడు శంబరాసురునికి తన మాయా విద్యలతో అవశ్యం బదులు చెప్తాడు. ప్రణామం అసురేశ్వర. వెళ్ళండి, వెళ్ళి నా శత్రువుని వధించండి. ఆజ్ఞ మహారాజా. ప్రద్యుమ్న, ఇక ఇప్పుడు ఎవ్వరూ నిన్ను రక్షించలేరు. నీవు నన్ను వధించడానికి వచ్చినావు కదూ, ఇప్పుడు నీ వధే జరగబోతోంది. ఒరీ శంబరాసుర, నేను నీ మాయను ఈ క్షణమే ఛేదిస్తాను.
సంబరాసుర, నేను నీ మాయలన్నింటినీ నాశనం చేశాను. నేను నిన్ను కూడా వధించబోతున్నాను. ఇప్పుడు నువ్వు మరణించబోతున్నావు. లేదు, నన్ను ఎవ్వరూ వధించలేరు. ప్రద్యుమ్న! 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 చూడు, జాగ్రత్తగా చూడు. ప్రద్యుమ్న! నన్ను రక్షించు ప్రద్యుమ్న! నన్ను రక్షించు! అమ్మా! ప్రద్యుమ్న! నన్ను రక్షించు ప్రద్యుమ్న! నన్ను రక్షించు! కాపాడు!